హలో ఎవ్రీవన్, నేనైతే మీ ముందుకి ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదే అందరికీ ఇష్టమైన టోఫు కర్రీ. సో మనకి ఈ టోఫు కర్రీ అనేది చపాతీలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ముందుగా నేనైతే ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని క్యాష్యూస్ వేసుకుంటున్నాను. అలాగే బాదమ్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ. ఇలా అయితే వేసుకొని మనం అయితే అన్నిటిని ఇలా అయితే తిప్పేసుకుందాము. తిప్పుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే టమాటా కూడా వేసుకోవాలి మనం. ఇలా అయితే వేసుకొని అన్నీ అయితే కలుపుకుందాం. దీంట్లో అయితే నేను ఒక 1/2 గ్లాస్ వేడి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం అయితే బాయిల్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత నేనైతే టోఫు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టోఫుని మనం క్యూబ్ ముక్కలుగా కట్ చేసుకుందాము. చూపించిన విధంగా మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న టోఫు ముక్కలన్నిటినీ నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మనకు 5 నిమిషాల తర్వాత మనకి ముక్కలన్నీ కూడా ఇలా ఉడికిపోయాయండి. తర్వాత ఈ ముక్కలన్నీ చల్లబడిన తర్వాత నేను మిక్సీలో జార్లోకి అయితే ఇలా మొత్తం తీసేసుకుంటున్నానండి పేస్ట్ చేయడానికి. ఇలా తీసుకున్న తర్వాత నేనైతే మిక్సీ మూత పెట్టేసుకొని అది పేస్ట్ చేసేసుకున్నాను. ఈలోపు నేను ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను కొద్దిగా జీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అయితే నేను 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నేను కొద్దిగా పసుపు ఇలా అయితే వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదైతే మనం వేసుకుందాము. పేస్ట్ మొత్తం అయితే వేసేసుకొని నేనైతే మొత్తం ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత మన మిశ్రమం అంతా ఇలా అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను. అది కూడా వామ్ వాటర్ అండి. ఇలా పోసుకొని అయితే ఇలా అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేసుకుందాము. చూసారు కదండి, మనకి మిశ్రమం అంతా కుక్ అయిపోయింది. దీన్ని అయితే నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఏవైతే టోఫు ముక్కలు ఉన్నాయో అవైతే ఈ మిశ్రమంలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముక్కలు ఇలా అయితే మనం తిప్పేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో నేను కసూరి మేతి పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే పైన మనం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు అయితే మనం లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాము.
చూసారు కదండి, ఎంతో రుచికరమైన టోఫు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ టోఫు కర్రీని అయితే నేనైతే సర్వ్ చేసేసుకున్నాను. ఇది మనకి చపాతీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు. సో చూసారు కదండి, నేనైతే చపాతీలో అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ టోఫు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో అయితే ఎలా వచ్చేసిందో నాకు చెప్పేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ దేంతో రావాలో కూడా మీరైతే కమెంట్ చేసేయండి.